ఇప్పుడే ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఏం చెప్తారు మీరు? ముందుగా అండి, నేను ఇంతకాలం వెయిట్ చేయడం అంటే నేను గతంలో కూడా కంప్లైంట్ ఫైల్ చేశానండి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను గతంలో కూడా ఇలా మాట్లాడినందుకు. కానీ అప్పుడు పోలీసులు తీసుకోలేదు కంప్లైంట్. తీసుకోకుండా నన్ను వెనక్కి పంపించేశారు. కానీ ఇప్పుడు నేను కంప్లైంట్ ఫైల్ చేయగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. ఆ మాటలు ఎలాగున్నాయంటే, ఒక సోషల్ మీడియాలో అతి జిగుప్సాకరమైన మాటలు, అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఒక స్త్రీగా నాకే ఎంత అనిపించిందంటే అదొక భూత పురాణంగా ఇంకెవరు మాట్లాడకుండా ఉండేలా అలా అనిపించిందండి. చిన్నపిల్లలు వినలేనివి, ఇంకా ఇవి ఆదర్శంగా తీసుకొని యువత మిగతా వాళ్ళని ఇలాగ మాట్లాడడం వల్ల ఎంతోమంది మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా చాలామందికి వస్తాయండి. యువత ఇలాంటి వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకుంటే ఒక జనరేషన్ అనేది పాడైపోయేది అని నేను అనుకున్నానండి. ఒక లా విద్యార్థిగా నా వంతుగా నేను ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడకూడదు, సమాజంలో సోషల్ మీడియాలో మంచికి ఉపయోగించాలి, కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఒక స్త్రీని కానీ బాడీ షేమింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఒక తప్పుగా ఉంటాయి. కాబట్టి పోలీసులు చాలా ఎక్కువగా దీని గురించి తక్షణ చర్యలు తీసుకోవాలని నేను కంప్లైంట్లో మెన్షన్ చేయడం జరిగిందండి. అంటే గతంలో మీరు ఏది చూసినా కూడా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసి, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు కేసు పెట్టడానికి వెళితే అప్పుడు పోలీసులు మీ కేసు తీసుకునే వాళ్ళు కాదు. ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి అంటే మీరు ఆలస్యం చేసి ఇప్పుడు కేసు పెట్టడం కాదు, ముందు నుంచే మీరు ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కేసు నమోదు చేసుకున్న పరిస్థితి లేదు. ముందు నుంచే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, ఇంతకాలం వెయిట్ చేసి ఎందుకు ఇప్పుడే కేసు పెట్టారు, ఎందుకు ఇప్పుడే మాట్లాడుతున్నారు అనే మాట వస్తూ ఉంటుంది. అవునండి, కానీ నేను ఇప్పుడు కొత్తగా ఏం చేయలేదండి. నేను గతంలో 2-3 సార్లు కంప్లైంట్ తీసుకెళ్లాను పోలీసుల దృష్టికి. కానీ గత ప్రభుత్వంలో నా కంప్లైంట్ కాదు కదా, నన్ను లోపలికి కూడా రానివ్వలేదు, నన్ను బయటకు పంపించేశారండి కంప్లైంట్ కూడా తీసుకోకుండా. సో ఏమనిపించింది అప్పుడు? ఏం చెప్పేవాళ్ళు పోలీసులు? ఒకవేళ మీరు కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన సమయంలో మీతో ఏమన్నారు అప్పుడు గతంలో? గతంలో కంప్లైంట్ తీసుకెళ్ళినప్పుడు, ఇది తప్పమ్మా, ఇలా మేము అసలు కంప్లైంట్స్ తీసుకోము, ఇలాంటివి మీరు చేయకూడదు, ఎలా అయినా సరే మీరు వాళ్ళు ఒక మంత్రి స్థానంలో ఉన్నారు, ఎలా అయినా మాట్లాడచ్చు, మీరు ఇలాంటివి తీసుకురావద్దు, పదే పదే మా దగ్గరికి రావద్దు, తీసుకొస్తే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని అన్నారండి. రైట్. శ్రీనివాస్ గారు, ఏంటి సార్ ఇదంటే మనం చూసాం గతంలో కూడా, ఏమంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దగ్గర నుంచి డిప్యూటీ సీఎం, ఆ తర్వాత ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళు ఒక్కొక్కరినిగా ఏరేస్తున్న పరిస్థితులు, లుకౌట్ నోటీసులు కావచ్చు, లేదంటే కొద్దిమంది పారిపోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి హడావిడి. ముఖ్యంగా ఇవన్నీ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి. కానీ ముఖ్యంగా ఇలాంటి ప్రజాప్రతినిధులు, కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళంతా అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి, అంటే ఎవరైనా కానీ సామాన్య ప్రజలు ఎవరు